ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు బోని కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ చూస్ చేసుకున్న ఆర్సీబీ కేకేఆర్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ ఓపెనింగ్ పేర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ అని ఈరోజు ప్రూఫ్ అయింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్కి దిగిన ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఎగ్జాక్ట్గా మనం ప్రిడిక్ట్ చేసినట్టే ఉంది. బట్ ఇంజురీ వల్ల భువనేశ్వర్ కుమార్ ఆడలేరు. పవర్ ప్లే మొదటి 3 ఓవర్స్లో ఎజిల్వుడ్, యష్ దయాల్ కేకేఆర్ని బాగానే కట్టడి చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 ఓవర్స్లో కేకేఆర్ చేసింది 9 పరుగులు మాత్రమే. బట్ 4th ఓవర్లో రషీద్ సలాంకి బౌలింగ్ ఇచ్చి తొందరపడింది ఆర్సీబీ. దీంతో పవర్ ప్లేలో నెక్స్ట్ 3 ఓవర్స్లోనే కేకేఆర్ 51 పరుగులు చేసింది. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ రహానే నుండి ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అయితే చూసాం. తనకు తోడు ఓపెనర్ సునీల్ నారాయణ్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో 10 ఓవర్స్లోనే స్కోర్ 100 పరుగులు దాటేసింది. అలానే రహానే, సునీల్ నారాయణ్ల మధ్య 99 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 4th ఓవర్లో భారీ పరుగులు సమర్పించుకున్న రషీద్ సలాం 10th ఓవర్లో సునీల్ నారాయణ్ వికెట్ తీసి కేకేఆర్కి అడ్డుకట్ట వేశారు. ఒక దశలో కేకేఆర్ స్కోర్ 200 దాటడం ఖాయం అనిపించింది. అలాంటి టైంలో కృణాల్ పాండ్యా, రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లాంటి ఇంపార్టెంట్ వికెట్స్ తీసి కేకేఆర్ని దెబ్బ కొట్టేశాడు కృణాల్ పాండ్యా. సో దీంతో కేకేఆర్ 15 ఓవర్స్లో 145 పరుగులు చేసి 5 వికెట్స్ కోల్పోయింది. బట్ కేకేఆర్ మోస్ట్ డేంజరస్ ఫినిషర్ ఆండ్రూ రసెల్ ఇంకా క్రీజ్లో ఉన్నారు. బట్ సర్ప్రైజింగ్లీ సూయస్ శర్మ 16th ఓవర్లో రసెల్ వికెట్ తీసి కేకేఆర్ని దెబ్బ కొట్టేశాడు. ఇక కేకేఆర్ ఎలాగోలా 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 174 పరుగులు అయితే చేసింది. సో ఆర్సీబీ 175 టార్గెట్తో చేస్లోకి దిగింది. ఓపెనర్స్ అయిన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మధ్య 95 పరుగుల భారీ పార్ట్నర్షిప్ అయితే బిల్డప్ అయింది. పవర్ ప్లేలో ఇద్దరు కూడా పోటాపోటీగా ఆడారు. ఎస్పెషల్లీ కింగ్ విరాట్ కోహ్లీకి ఇది 400th T20 మ్యాచ్ కాగా కేకేఆర్ పై ఓవరాల్ గా 1000 పరుగులు చేశారు. గతంలో సిఎస్కే, డీసీ, పీబీకేఎస్ పై కోహ్లీ 1000 పరుగులు చేశారు. దీంతో ఐపీఎల్లో 4 టీమ్స్ పై 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు విరాట్ కోహ్లీ. ఆర్సీబీ 175 భారీ టార్గెట్ ని 22 బాల్స్ మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్స్ లో కృణాల్ పాండ్యా 3 వికెట్లు, ఎజిల్వుడ్ 2 వికెట్లు, యష్ దయాల్, రషీద్ సలాం, సూయస్ శర్మ చెరో 1 వికెట్ తీశారు. మరోవైపు కేకేఆర్ బౌలర్స్ లో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ చెరో 1 వికెట్ తీశారు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.